Good evening everyone. Welcome to Learn English with Kiran Friday activity. So friends, ఈ రోజున ఫ్రైడే యాక్టివిటీలో మనము మన డైలీ లైఫ్లో వాడే వస్తువుల గురించి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుందాం. జనరల్గా కూరగాయల విషయాలను కొద్దాం ఈ రోజున. సో కూరగాయలు మనము తెలుగులో ఒక పదాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. వాటి అర్థాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుందాం. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. సో అన్నట్టు మీ ఊర్లో టమాటాలు ఏమంటారండి? టొమాటో అంటారు కదా, మా ఊళ్ళో కూడా టొమాటో అనే అంటారు. సో వాటికి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీనింగ్ టొమాటో అని ఉంటుంది. బట్ ఆలుగడ్డని అది ఆంధ్ర వాళ్ళు అయితే మనము బంగాళదుంప అంటాం. దాన్ని ఏమంటారండి? పొటాటోనా? సో పొటాటో అంటాం. సో ఇలాగా మనము వర్డ్స్ అనేవి మనం నేర్చుకుందాము. రండి ఇంకెందుకు ఆలస్యం నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఒక 10 కూరగాయల దాని గురించి మనం నేర్చుకుందాము. 10 వెజిటేబుల్స్ గురించి మనం నేర్చుకుందాము. ఫస్ట్ వన్ టొమాటో మీద ఇంకా ఇంగ్లీష్ అని తెలుగు టొమాటో అని అంటాం, కాకపోతే స్పెల్లింగ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఉల్లిగడ్డ ఏమంటామండి? ఆనియన్. నెక్స్ట్ బంగాళదుంప, పొటాటో అంటామని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. నెక్స్ట్ వంకాయ, బ్రింజాల్. మనము క్యారెట్ని అయితే ఏమంటామండి? యాక్చువల్గా ఏంటంటే గాజర్ అని అంటారు. క్యారెట్ని కూడా చాలామంది ఏంటంటే మనం క్యారెట్ అనే పిలుస్తాము, కాకపోతే స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయండి. అలాగే దోసకాయ ఏమంటామండి? క్యూక్యాంబర్ అంటాము. క్యూక్యాంబర్ స్పెల్లింగ్ అని ఒకసారి చూడండి, CUCUMBER. చాలామంది కుకుంబర్ అని అంటారు, కుకుంబర్ కాదండి, క్యూక్యాంబర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే బెండకాయ, లేడీస్ ఫింగర్ అంటారు, కొంతమంది అయితే ఓక్రా అని అంటారు. ఒకదాని మీద స్టిక్ అయిపోండి, మనం లెర్నర్స్ కాబట్టి లేడీస్ ఫింగర్ అనే అందాం మనం. నెక్స్ట్ క్యాబేజీని క్యాబేజీ అని అంటాం. ఈరోజు అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగులో అన్నీ కూడా సేమ్ పదాలు వస్తున్నాయి కదండి. సో నెక్స్ట్ కాలీఫ్లవర్ని స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయండి, CAULIFLOWER, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పాలకూర, సో పాలకూరని మనం స్పినాచ్ అని అంటాం, SPINACH, స్పినాచ్. ఇవాళకి చాలండి. మీరు ఏం చేస్తారంటే ఇవాళ కొంచెం ఈజీగా ఉండే పదాలు ఎందుకు ఇచ్చానంటే మనం ఒకసారి స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుందామండి ఇవాళ. ప్లీజ్ అన్ని స్పెల్లింగ్స్ కూడా ప్రొనౌన్సియేషన్ చేయండి, అలాగే స్పెల్లింగ్స్ కూడా రాయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్ అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా నేను చెప్పిన గైడెన్స్ని ఏంటంటే మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ డే టు యూ ఆల్.